పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాల నిందితులను పోలీసులు పట్టుకున్నారు. పాత గణేష్ నిపాడు, కోనంకి గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడ్డ తిరుపతయ్యను అదుపులోకి తీసుకున్నామని సిఐ వెంకట్రావు అన్నారు. అతని వద్ద నుంచి అపహరణకు గురైన నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. వాళ్ళు ఆ తర్వాత రోజు 12వ తారీఖు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తర్వాత మా ఎస్ఐ గారు, తర్వాత మా క్రైమ్ టీము వీళ్ళందరూ కూడా కృషి చేసి కొన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్ తోటి, తర్వాత సీసీ కెమెరాలతోటి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక వ్యక్తి అక్కడికి వచ్చేసి ఆ ఇంట్లో దొంగతనం చేసినట్టుగా తెలిసింది. అదేవిధంగా కొన్ని సాంకేతిక మన హెడ్ క్వార్టర్ నుంచి వచ్చినటువంటి క్లూస్ టీమ్ కూడా కొన్ని మన క్లూస్ ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా ఒక అనుమానిత వ్యక్తిని, అతను కోనంకి చెందినటువంటి జంగం తిరుపతయ్య అనే వ్యక్తిని తీసుకొచ్చి విచారించిన వెంట అతను ఆ జరిగిన పాత గణేష్ నిపాడు నేరంతో పాటు కోనంకిలో గత 50 రోజుల క్రితం ఒక నేరం ఇట్లాగే పట్టపగలు మధ్యాహ్నం పూట అందులో కూడా ఆ ఇంటి యజమాని వీళ్ళందరూ కూడా వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అఫెన్స్ జరిగింది. అదేవిధంగా 2022లో కూడా అదే కోనంకి గ్రామంలో ఇదే ప్యాటర్న్లో ఒక అఫెన్స్ జరిగింది. ఈ 3 నేరాల్లో కూడా బంగారం, వెండి వస్తువులు పోయాయి. ఈ 3 నేరాలు కూడా కోనంకి చెందినటువంటి ఈ జంగం తిరుపతయ్య అనే వ్యక్తే చేసినట్లుగా మన ముందు ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి సుమారుగా 58 గ్రాముల బంగారు వస్తువులు, తర్వాత 180 గ్రాముల వెండి వస్తువుని రికవరీ చేయడం జరిగింది. వీటిని ఈరోజు ఇతను రిమాండ్ పంపిస్తాం. వీటిని కోర్టు ద్వారా తిరిగి బాధితుడికి అందేటట్లుగా చేస్తాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, ఇటువంటి నేరాలు జరిగిన తర్వాత మనం బాధపడే కన్నా ముందుగానే మనం